ఒకప్పుడు అమెరికా అంటే మనందరం భయపడేవాళ్ళం. ఇప్పుడు అమెరికా అన్నా ఏ దేశం అయినా మేము కూడా సమానమని చెప్పే పరిస్థితికి వచ్చామంటే అది భారతదేశం సాధించిన ప్రగతి. ఇవన్నిట్లో నేను వాచ్ చేస్తూనే ఉన్నా. ఏ అవకాశాలు వచ్చినా నేను వదిలిపెట్టాను. అది నాకు ఫస్ట్ నుంచి అధ్యక్ష. ఆ అవకాశాలు ఉపయోగించుకున్నాం కాబట్టి ప్రజలకు కూడా బెనిఫిట్ అయినా. ఐటీ వచ్చింది, నేను స్టార్ట్ చేశాను. రిఫార్మ్ వచ్చింది, ఎవరు మాట్లాడకపోతే నేను మాట్లాడాను. ఫస్ట్ టైం దావోస్ కు చాలా మందికి రిజర్వేషన్లు ఉంటే నేను ఓపెన్ గా వెళ్ళాను. ఇండస్ట్రీ అనే వాళ్ళతో మాట్లాడకపోతే నేను ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం సిఐ పార్ట్నర్షిప్ పెట్టాను. దానివల్ల అధ్యక్ష మనకు లాభం అంటే సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలన చేయగలుగుతాం. మీ జీవితంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, చాలా మెజారిటీ ఉన్నారు. మీరు ఇవన్నీ గానీ మనం ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ఆ పబ్లిక్ పాలసీ ఎన్నో కోట్ల మంది జీవితాలు మారుతాయి, వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి. అందుకే నేను ఈ అసెంబ్లీలో కూడా మనం ఒకసారి చూస్తే అనేక విషయాలు ఇంకా మీరు నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకోవాల్సింది. నేను ఒకే మాట చెప్తున్నా, ప్రతి రోజు నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకొని ఆ కొత్త విషయాలు ప్రజలకు పనికి వస్తాయంటే మళ్ళీ దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోవడం. అదే చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం.